మిత్రులందరికీ శుభోదయం. నేను మీ హరి. మరి 7వ తరగతి సోషల్ నుండి సెమిస్టర్ 2 నుంచి అండి. మరి ఈ వీడియోలో మనకి మరి 11వ పాఠం రహదారి భద్రత, 12వ పాఠం మన పరిసరాలలో ఉన్న మార్కెట్లు, ఈ 2 చాప్టర్ల నుంచి చాలా 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 ఇంపార్టెంట్ 53 బిట్లను ఇప్పుడు చూద్దామండి ర్యాపిడ్గా. వీడియోలో ఉన్న బిట్లు చాలా వాల్యుబుల్ బిట్లనే సెలెక్ట్ చేయడం జరిగింది. వీడియోలో ఉన్న బిట్లు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. మరి లేట్ లేకుండా టాపిక్లోకి వెళ్ళిపోదామండి. బిట్ చూద్దామండి. మద్యం సేవించిన డ్రైవర్లను గుర్తించడానికి ట్రాఫిక్ పోలీసులు ఉపయోగించే పరికరం ఏది? ఆన్సర్ ఆప్షన్ బి, బ్రీత్ అనలైజర్. నెక్స్ట్ బిట్ చూద్దామండి. ట్రాఫిక్ సంకేతాలు ప్రధానంగా ఎన్ని రకాలు? ఆన్సర్ ఆప్షన్ బి 3 అండి. మరి 1వది తప్పనిసరి గుర్తులు, 2వది సమాచార గుర్తులు, 3వది హెచ్చరిక గుర్తులు. ఇవి 3 రకాలండి. నెక్స్ట్ పెట్టండి. స్టాప్ గుర్తు ఏ రకమైన ట్రాఫిక్ సంకేతం? ఆన్సర్ ఆప్షన్ ఏ తప్పనిసరి గుర్తండి. స్టాప్ అనేది తప్పనిసరి ఇది గుర్తండి. నెక్స్ట్ త్రిభుజాకారంలో అంటే ట్రయాంగులర్. త్రిభుజాకారంలో ఉండే సంకేతాలు సాధారణంగా ఏ రకానికి చెందినవి? త్రిభుజాకారంలో ఆన్సర్ రివీల్ చేస్తున్నానండి. ఆన్సర్ ఆప్షన్ సి, హెచ్చరిక గుర్తులు. ఇవి ఎక్కడ ఉంటాయి అంటే స్కూల్ జోన్, నారో బ్రిడ్జ్ ఇలా ఉంటాయి కదా, ఇవన్నీ కూడా హెచ్చరిక గుర్తులు. ఇవి త్రిభుజాకారంలో ఉంటాయి. నెక్స్ట్ పాదచారులు నడవడానికి ఉద్దేశించిన రోడ్డు పక్కన ఉన్న భాగాన్ని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ బి, ఫుట్పాత్ లేదా కాలిబాట అంటారు. నెక్స్ట్ కర్బ్ డ్రిల్ అంటే ఏమిటి? అంటే ఆన్సర్ ఆప్షన్ బి, పిల్లలు రోడ్డు దాటడానికి పాటించవలసిన పద్ధతిని కర్బ్ డ్రిల్ అంటారండి. నెక్స్ట్ కర్బ్ డ్రిల్ ప్రకారం రోడ్డు దాటే ముందు మొదట ఏ వైపు చూడాలి? చాలా ఇంపార్టెంట్ పెట్టండి. ఆన్సర్ ఆప్షన్ బి, కుడివైపు అండి. కుడి, ఆ తర్వాత ఎడమవైపు చూడాలి, మళ్ళీ కుడివైపు చూడాలండి. ఇది కర్బ్ డ్రిల్ అండి. కుడి తర్వాత ఎడమ మళ్ళీ కుడి, ఇది కర్బ్ డ్రిల్ యొక్క పద్ధతి. నెక్స్ట్ భారతదేశంలో రహదారి భద్రతా వారోత్సవాలు సాధారణంగా ఏ నెలలో నిర్వహిస్తారు? రోడ్ సేఫ్టీ వీక్లు అనేవి ఏ నెలలో నిర్వహిస్తుంటారు? ఆన్సర్ ఆప్షన్ ఏ, జనవరి నెలలో ఈ రహదారి భద్రతా వారోత్సవాలు జరుపుతుంటారండి. నెక్స్ట్ భారతదేశంలో మోటార్ వెహికల్ నడపడానికి కనీస వయస్సు ఎంత? ఆన్సర్ ఆప్షన్ బి, 18 సంవత్సరాలు. భారతదేశంలో మోటార్ వాహనాలు కాదండి, ఇవి రవాణా వాహనాలు, ట్రాన్స్పోర్ట్ వెహికల్స్. రవాణా వాహనాలు నడపడానికి కనీస వయసు ఎంత? మోటార్ వెహికల్స్ వేరు, ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ వేరు. మరి రవాణా వాహనాలు నడపడానికి కనీస వయస్సు ఎంత? ఆన్సర్ ఆప్షన్ సి, 25 సంవత్సరాలు. నెక్స్ట్ అండి, ట్రాఫిక్ సిగ్నల్లో ఆరెంజ్ అంటే పసుపు, ఈ ఆరెంజ్ లైట్ అనేది దేనిని సూచిస్తుంది? ఆరెంజ్. ఆన్సర్ ఆప్షన్ సి, వెళ్ళడానికి సిద్ధంగా ఉండాలి అని చెప్పేదే ఆరెంజ్ లైట్. నెక్స్ట్ వాహనాల వేగాన్ని కొలవడానికి ట్రాఫిక్ పోలీసులు ఉపయోగించే పరికరం ఏది? ఈ రహదారి భద్రత నుంచండి. ఆన్సర్ ఆప్షన్ సి, స్పీడ్ గన్ కెమెరా. ఇక్కడ స్పీడోమీటర్ అంటే వాహనాల వేగాన్ని తెలియజేసేది. బ్రేత్ అనలైజ్ అయితే మందు తాగారు లేదా
స్పీడ్ గన్ కెమెరా అంటే వాహనాల వేగాన్ని కొలవడానికి. ఇక్కడ ఓడోమీటర్ అంటే ఏమిటి మీకు తెలిస్తే తప్పనిసరిగా కామెంట్ చేయండి. ఓడోమీటర్ అంటే నెక్స్ట్, ప్రమాద బాధితులకు ఆసుపత్రులకి తరలించేలోపు ఇచ్చే తక్షణ వైద్య సహాయాన్ని ఏమంటారు? ప్రమాద బాధితులకు ఆసుపత్రికి తరలించే లోపు ఇచ్చే తక్షణ వైద్య సహాయాన్ని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ బి ప్రథమ చికిత్స అంటారండి. ప్రథమ చికిత్స. నెక్స్ట్, స్కూల్ జోన్ పాఠశాల ప్రాంతం గుర్తు ఏ రకమైన సంకేతం? ఆన్సర్ ఆప్షన్ ఏ హెచ్చరిక గుర్తు. హెచ్చరిక గుర్తు. స్కూలు ప్రాంతం అనేది హెచ్చరిక గుర్తు. నెక్స్ట్, ఆసుపత్రి ఈ గుర్తు ఏ రకమైన సంకేతం? ఆసుపత్రి. ఆన్సర్ ఆప్షన్ బి సమాచార గుర్తు. ఈ ఆసుపత్రి గుర్తు అనేది ఏ రంగులో ఉంటుందంటే నీలం రంగులో ఉంటుంది, దీర్ఘ చతురస్రాకారంలో ఉంటుంది ఈ సమాచార గుర్తు అనేవి. నెక్స్ట్, రాత్రిపూట సైకిల్ తొక్కేటప్పుడు తప్పనిసరిగా ఏమి ఉండాలి? ఆన్సర్ ఆప్షన్ బి రిఫ్లెక్టర్. రిఫ్లెక్టర్ లేదా లైట్. రిఫ్లెక్టర్ అని ఇచ్చేస్తే కొద్ది కన్ఫ్యూజ్ పడుతుంటాము, ఇక్కడ లైట్ అనేది లేకపోతే. నెక్స్ట్, రహదారి భద్రతా క్లబ్. రహదారి భద్రతా క్లబ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ సి పాఠశాల విద్యార్థులలో రహదారి భద్రతపై అవగాహన పెంచడమే ఈ రహదారి భద్రతా క్లబ్ యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం అండి. నెక్స్ట్, మన పరిసరాల్లో ఉన్న మార్కెట్లు అనే పాఠ్యాంశం నుంచి ఇప్పుడు నెక్స్ట్ 30 బిట్లు అండి. మొత్తంగా 53 బిట్లు. ఒక వ్యక్తి జాతీయ బ్యాంకులో కొంత మొత్తాన్ని ఫిక్స్డ్ డిపాజిట్ చేసి దానిపై నెలవారీ ఆదాయాన్ని పొందుతున్నాడు. ఈ ఆదాయాన్ని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ సి వడ్డీ అంటారండి. వడ్డీ. నెక్స్ట్, కింది మార్కెట్లలో ఏ మార్కెట్లో వస్తువులు చౌక ధరలకు లభిస్తాయి? క్రింది ఏ మార్కెట్లలో వస్తువులు చౌక ధరలకు లభిస్తాయి? ఆన్సర్ ఆప్షన్ బి వారాంతపు సంత. వారాంతపు సంత ఈ మార్కెట్లలో వస్తువులు చౌక ధరలకు లభిస్తాయండి. నెక్స్ట్, క్రింది వాటిలో అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ ఉన్న వస్తువులు ఏవి? అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ ఉన్న వస్తువులు ఏవి? ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ. అంటే బంగారం, ఆభరణాలు, పెట్రోలియం ఇవన్నీ కూడా అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ ఉన్నటువంటి వస్తువులండి. నెక్స్ట్, వస్తువులపై పెద్ద ఎత్తున కొనుగోలు చేసే వ్యక్తులను ఏమంటారు? పెద్ద ఎత్తున కొనుగోలు చేసే వ్యక్తులను ఏమంటారు? ఆన్సర్ రివీల్ చేస్తున్నానండి. ఆన్సర్ ఆప్షన్ ఏ టోకు వర్తకుడు. టోకు వర్తకుడు అంటారండి. నెక్స్ట్, ఆన్లైన్ షాపింగ్ కోసం మనం ఈ క్రింది ఏ పద్ధతి ద్వారా చెల్లించవచ్చు? ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ. నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ఇవన్నిటి ద్వారా కూడా ఆన్లైన్ షాపింగ్ అయితే చేయగలం. ఇంటర్నెట్ బ్యాంకింగ్. ఇంటర్నెట్ బ్యాంకింగ్ అనేది ఏ రకమైనటువంటి చెల్లింపు? ఆన్సర్ ఆప్షన్ బి డిజిటల్ చెల్లింపు. డిజిటల్ చెల్లింపు. క్రింది వాటిలో ఏది అంతర్జాతీయ మార్కెట్కు ఉదాహరణ? క్రింది వాటిలో ఏది అంతర్జాతీయ మార్కెట్కు ఉదాహరణ? ఆన్సర్ ఆప్షన్ ఏ పెట్రోలియం. పెట్రోలియం. నెక్స్ట్, రైతు అంటే ఫార్మర్ ఈ క్రింది వారిలో ఎవరికి ఉదాహరణ? రైతు ఈ క్రింది వారిలో ఎవరికి ఉదాహరణ? ఆన్సర్ ఆప్షన్ డి ఉత్పత్తిదారుడు. ప్రొడ్యూసర్. ఉత్పత్తిదారుడు రైతు. ఉత్పత్తి చేస్తాడు కాబట్టి. నెక్స్ట్, కొనుగోలుదారులు మరియు అమ్మకందారులు. కొనుగోలుదారులు మరియు అమ్మకందారులు ఒకరితో ఒకరు సంప్రదించుకునే ప్రదేశాన్ని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ బి మార్కెట్. మార్కెట్.
కొనుగోలుదారులు అమ్మకందారులను భౌతికంగా కలిసి వస్తువులను కొనుగోలు చేసే మార్కెట్ని ఏమంటారు? భౌతికంగా అన్నాడు. ఆన్సర్ ఆప్షన్ బి భౌతిక మార్కెట్లు. నెక్స్ట్, మధ్యయుగాలలో విజయనగర సామ్రాజ్యంలో మార్కెట్లను బజార్లు అని పిలిచేవారని పేర్కొన్న పోర్చుగీస్ యాత్రికుడు ఎవరు? బజార్లు అని పిలిచేవారని పేర్కొన్న పోర్చుగీస్ యాత్రికుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి డొమింగో ఫేస్. డొమింగో ఫేస్. నెక్స్ట్, భౌగోళిక ఉనికి ఆధారంగా కేవలం స్థానిక ప్రాంతానికి పరిమితమైనటువంటి మార్కెట్లను, స్థానిక ప్రాంతానికి పరిమితమైన మార్కెట్లను ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ డి స్థానిక మార్కెట్. నెక్స్ట్, గల్ఫ్ దేశాల నుండి ప్రపంచంలోని ఇతర దేశాలకు ముడి చమురు ఎగుమతి చేయడం అనేది ఏ రకమైన మార్కెట్కు ఉదాహరణ? ఆన్సర్ ఆప్షన్ ఏ అంతర్జాతీయ మార్కెట్. అంతర్జాతీయ మార్కెట్. నెక్స్ట్, మన ఇంటి పక్కన లేదా వీధి చివరిలో ఉండే దుకాణాలను ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ సి పొరుగు మార్కెట్లు. పొరుగు మార్కెట్లు. నెక్స్ట్, పొరుగు దుకాణాల వలన కలిగే ప్రయోజనాల్లో ఒకటి ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ సి అప్పుగా వస్తువులను కొనుగోలు చేయవచ్చు. అప్పుగా వస్తువులను కొనుగోలు చేయవచ్చు. నెక్స్ట్, గ్రామీణ ప్రాంతాల్లో వారానికి ఒక నిర్దిష్టమైన రోజున ఏర్పాటు చేయబడే సాంప్రదాయ మార్కెట్ను ఏమంటారు? గ్రామీణ ప్రాంతాల్లో వారానికి ఒక నిర్దిష్ట రోజున ఏర్పాటు చేయబడే సాంప్రదాయ మార్కెట్ను ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ బి వారాంతపు సంత. వారాంతపు సంత. ఇన్ ద బజార్స్ ఆఫ్ హైదరాబాద్, ఇన్ ద బజార్స్ ఆఫ్ హైదరాబాద్ అనే గేయాన్ని ఎవరు రచించారు? ఆన్సర్ ఆప్షన్ బి శ్రీమతి సరోజినీ నాయుడు. సరోజినీ నాయుడు ఏమన్నారు? ఇన్ ద బజార్స్ ఆఫ్ హైదరాబాద్ అని ఒక గేయాన్ని రచించారు. పట్టణ ప్రాంతాలలో బహుళ అంతస్తులు, ఎయిర్ కండిషన్ భవనాలలో ఉండే బ్రాండెడ్ వస్తువులను విక్రయించే మార్కెట్లను ఏమంటారు? బ్రాండెడ్ వస్తువులను విక్రయించే మార్కెట్లను ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ బి షాపింగ్ మాల్స్. షాపింగ్ మాల్స్. నెక్స్ట్, శ్రీనగర్లోని ధాల్ సరస్సులో పడవలపై జరిగే మార్కెట్ను ఏమంటారు? పడవలపై జరిగే మార్కెట్ను ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ బి ఫ్లోటింగ్ మార్కెట్. ఫ్లోటింగ్ మార్కెట్ లేదా తేలియాడే మార్కెట్ అని కూడా పిలుస్తూ ఉంటారు. నెక్స్ట్, ధాల్ సరస్సులో వ్యాపారం కోసం ఉపయోగించే పడవలను స్థానికంగా ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ సి షికారా. షికారా అంటారండి. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతు బజార్లు ఎప్పుడు ప్రారంభించబడ్డాయి? రైతు బజార్లు ఎప్పుడు ప్రారంభించబడ్డాయి? ఆన్సర్ ఆప్షన్ ఏ జనవరి 1999. 1-2000 బజార్లు, రైతు బజార్లు. మొబైల్ ఫోన్ లేదా కంప్యూటర్ ఉపయోగించి ఇంటర్నెట్ ద్వారా వస్తువులను కొనుగోలు చేయడాన్ని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ సి ఆన్లైన్ మార్కెట్ లేదా ఈ కామర్స్ అంటారు. నగదు, చెక్ లేదా డ్రాఫ్ట్ రూపంలో చేసే చెల్లింపులను ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ బి భౌతిక చెల్లింపులు. నగదు, చెక్, డ్రాఫ్ట్ రూపంలో చెల్లించే చెల్లింపులను భౌతిక చెల్లింపులు అంటారు. నెక్స్ట్, ఆర్థిక సంస్థల ద్వారా జారీ చేయబడి ముందుగా ఆమోదించినటువంటి రుణ పరిమితి మేరకు కొనుగోళ్లకు చెల్లింపులు చేసే కార్డుని ఏమంటారు?
ఆన్సర్ ఆప్షన్ బి క్రెడిట్ కార్డ్. ఇక్కడ ముందుగా ఆమోదించిన రుణ పరిమితి మేరకు, ముందుగా ఆమోదించిన రుణ పరిమితి మేరకు అంటే ఇక్కడ క్రెడిట్ కార్డ్ అండి. నెక్స్ట్, మార్కెట్ల గొలుసు ప్రకారం వస్తువులు ఉత్పత్తిదారుల అంటే పొలాల నుండి మొదట ఎక్కడికి చేరుకుంటాయి? పొలాల నుండి వస్తువులు ఎక్కడికి చేరుకుంటాయి? ఆన్సర్ ఆప్షన్ సి పంపిణీ కేంద్రము లేదా స్టాక్ పాయింట్కి చేరుకుంటాయండి. నెక్స్ట్, గృహాలు లేదా చిన్న వర్క్షాపులలో హస్తకళాకారులు లేదా కుటుంబ యూనిట్ల ద్వారా వస్తువులను ఉత్పత్తి చేసే పరిశ్రమను ఏమంటారు? వస్తువులను ఉత్పత్తి చేసే పరిశ్రమను ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ బి కుటీర పరిశ్రమ. కుటీర పరిశ్రమ. నెక్స్ట్, సొంత ఉపయోగం కోసం లేదా జీవనోపాధి కోసం ఒక ఉత్పత్తిని కొనుగోలు చేసే వ్యక్తిని ఏమంటారు? సొంత ఉపయోగం కోసం అంటే తనకు తానుగా ఉపయోగించుకోవడం లేదా జీవనోపాధి కోసం ఒక ఉత్పత్తిని కొనుగోలు చేసే వ్యక్తిని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ బి వినియోగదారుడు. వినియోగదారుడు. వినియోగదారుల రక్షణ చట్టం 2019 ఎప్పుడు ఆమోదించబడింది? వినియోగదారుల రక్షణ చట్టం అనేది ఎప్పుడు ఆమోదించబడింది? ఆన్సర్ ఆప్షన్ బి ఆగస్టు 9, 2019. వినియోగదారుల రక్షణ చట్టం ఆగస్టు 9, 2019. సుగుణ కొన్న మొబైల్ ఫోన్ పాడైతే ఆమె ఎక్కడ ఫిర్యాదు చేసింది? ఆన్సర్ ఆప్షన్ ఏ DCDRF జిల్లా వినియోగదారుల వివాద పరిష్కార వేదిక. నెక్స్ట్, వినియోగదారుల హక్కుల ప్రకారం వస్తువుల నాణ్యత, పరిమాణం, స్వచ్ఛత మరియు ధర గురించి తెలుసుకునే హక్కుని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ బి సమాచారం పొందే హక్కు. సమాచారం పొందే హక్కు. అన్యాయమైన వాణిజ్య పద్ధతులకు వ్యతిరేకంగా పరిహారం కోరుకునే హక్కును ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ సి పరిహారం కోరుకునే హక్కు. అన్యాయమైన వాణిజ్య పద్ధతులకు వ్యతిరేకంగా ఏ హక్కును కోరుకుంటారు అంటే పరిహారం కోరుకునే హక్కు. NCDRC అంటే జాతీయ వినియోగదారుల వివాద పరిష్కార కమిషన్ అనేది ఎప్పుడు స్థాపించబడింది? NCDRC చాలా ఇంపార్టెంట్ అండి. జాతీయ వినియోగదారుల వివాద పరిష్కార కమిషన్ ఎప్పుడు స్థాపించబడింది? ఆన్సర్ ఆప్షన్ బి 1988. 1988. NCDRC ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? NCDRC ప్రధాన కార్యాలయం ఆన్సర్ ఆప్షన్ సి న్యూఢిల్లీ. NCDRC ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ. వినియోగదారుల జాతీయ హెల్ప్ లైన్ నెంబర్ ఏది? వినియోగదారుల జాతీయ హెల్ప్ లైన్ నెంబర్ ఏది? వినియోగదారుల జాతీయ హెల్ప్ లైన్ నెంబర్ 1811-4000. 1811-4000 ఇది వినియోగదారుల జాతీయ హెల్ప్ లైన్ నెంబర్. నెక్స్ట్, టోకు వ్యాపారుల నుండి వస్తువులను కొనుగోలు చేసి తుది వినియోగదారులకు అమ్మేవారిని ఏమంటారు? ఇక్కడ టోకు వర్తకుడు అంటే హోల్సేలర్ అని. టోకు వర్తకుల నుండి వస్తువులు కొనుగోలు చేసి తుది వినియోగదారులకు అమ్మేవారిని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ ఏ చిల్లర వర్తకుడు, రిటైలర్. చిల్లర వర్తకుడు, రిటైలర్ అంటామండి. నెక్స్ట్, వస్తువులను లేదా సేవలను ఉత్పత్తి చేసే వ్యక్తిని, కంపెనీని లేదా దేశాన్ని ఏమంటారు? ఉత్పత్తి చేసే వ్యక్తిని. ఆన్సర్ ఆప్షన్ బి ఉత్పత్తిదారుడు అంటారండి. ఉత్పత్తిదారుడు. ఇదండి వీడియోలో ఉన్నటువంటి బిట్లు నచ్చితే తప్పనిసరిగా అయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.